कापक रखंडी कुछ भी नहीं बोल मालूम नहीं होता చెప్పు లైన్గా వదలండి అర్థం కాదు జనాలు వస్తే స్థలం లేదు కొంచెం జరగండి అర్థం కాదు ఇంకా వేదాంతము ఏమర్థమవుతుందో బయట ఉన్న లోపలికి రండి స్థలం ఉంది బయట మాట్లాడుతుండకండి जय जय गोविंद जय हरि गोविंद 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 जय हरि गोविंद हरि गोविंद जय हरि गोविंद जय हरि गोविंद जय हरि गोविंद जय हरि गोविंद అందరూ మేలుకొని ఏకాగ్రత వినండి సమస్య వేరే ఎవరు సమస్య కాదు ఏది సమస్య కాదు నువ్వే సమస్య నేనెంత తెలివితో జీవనం చేస్తాను నన్నే సమస్య అంటాడు స్వామీజీ అదే ఇది నేనెంత తెలివితో జీవనం చేస్తున్నాను అనే అహంకారం ఉందే అదే సమస్య జెన్ ఫిలాసఫీలో ఒక కథ వస్తుంది ఎంటీ బోట్ అని శూన్య నావ రెండు నావలు నీళ్ళలో ఉంటాయి నావ అంటే తెలుస్తుంది కదా నీళ్ళలో ఉంటాయి దాంట్లో ఒక నావ నడిపేవాడు ఆ పక్క నావ వచ్చి ఈయనకు తగులుతుంది ఈయన నావకు తగులుతుంది అప్పుడు కోపంతో ఇట్లా చూస్తాడు చూస్తే అక్కడ ఎవరు లేరు ఖాళీ ఇప్పుడు ఇతని కోపం ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది అదేవిధంగా మిమ్మల్ని చూసి ఎవరికైనా ప్రతిక్రియ వచ్చిందంటే ఎవరికైనా కోపం వచ్చిందంటే వాళ్ళు కాదు సమస్య మీలో ఎవడో ఉన్నాడు వాటితోనే అక్కడ కోపం వచ్చింది ఆ అహంకారమే సమస్త అనర్థానికి మూలం దుఃఖం ఉందంటే ఇఫ్ యూ ఫీల్ పెయిన్ ది వూండ్ ఈజ్ ఇన్ యూ అంటారు మహాత్ములు ఇప్పుడు మీ శరీరంలో మీకు నొప్పి కలిగిందంటే పుండు ఎక్కడుంది ఎవరి శరీరంలో ఉన్న పుండు ఉంటే మాకు నొప్పి కలగదు మీ శరీరంలో నొప్పి కలిగిందంటే పుండు మీలోనే ఉంది అదేవిధంగా మీ మనసులో ఏదో దుఃఖము బాధ ఉంది అంటే ఆ మనసులో పుండు మీలోనే ఉంది నువ్వే పుండు అహంకారమే అహంకారం అంటే సామాన్యంగా ఏమనుకుంటారు ఓ నేను ఎంతో భయభక్తితో ఉన్నాను నా వినయంగా ఉన్నాను నాకెక్కడుంది అహంకారం అంటారు ఒకవేళ నయ వినయం లేదు భయభక్తి అంటే దురహంకారం అని చెప్పచ్చు మనం నేను ఫలానా ఐఆమ్ సో అండ్ సో అనేటువంటి అభిమానం ఏదుందో అదే అహంకారం ఎందుకంటే మనం చూస్తున్నాము శాస్త్రం చెప్తుంది నువ్వే అఖండ స్వరూపం బ్రహ్మస్వరూపం ఆనంద స్వరూపం జగత్తుకి ఆధారమైన స్వరూపం అని చెప్తుంది కానీ మనం దాని విరుద్ధంగా అభిమానం పెట్టుకున్నాం కనుక అభిమానమే సమస్య అది తీసేసుకోవాలంటే ఉదయం చూస్తాము అధ్యారోపవాద ప్రక్రియలో మనకు ఉపదేశం చేస్తుంది కానీ అర్థం కావాలంటే అంతఃకరణ తయారు కావాలి అందుకోసం స్వామీజీ పంచ స్నానాలు చేయాలన్నారు రోజు చేసే స్నానం చేయాలి కానీ జీవితంలో పంచ స్నానాలు చేయాలి అన్నారు దాంట్లో విరక్తి స్నానం అని నిన్నటి రోజు కొంచెం వివేకం చేస్తాం
కానీ మనకు సమయం తక్కువ ఉంది కనుక నిన్న మనం కైవల్యాన స్వామి మాట్లాడే దాంట్లో ఎవరైతే విరక్తి స్నానం చేస్తున్నారో వాళ్ళు ఎట్లా ఉంటారు అని కొన్ని ప్రసంగాలు చూస్తున్నాం. ఆ కైలాసాశ్రమ మహానుభావుడు, తర్వాత సుబ్బలక్ష్మి, ఎంఎస్ సుబ్బలక్ష్మి, వీళ్ళంతా చూస్తున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు అట్లా. పురంధరదాస వజ్ర వ్యాపారి, ఏదో ఒక ప్రసంగంలో వైరాగ్యం వచ్చేస్తుంది, అంతా వదిలేసి భిక్షమెత్తుకొని జీవనం చేస్తుంటాడు. సరే, భిక్షమెత్తుకొని జీవనం చేస్తుంటాడు. ఆయనకు హరిదాస దీక్ష ఇచ్చినారు, వజ్ర వ్యాపారం వదిలేస్తున్నాడు, భిక్షమెత్తుకొని జీవనం చేస్తున్నాడు. కృష్ణదేవరాయ అప్పుడు రాజు, ఆయన వ్యాస మహర్షి దగ్గర పోయినాడు. వ్యాసరాయల దగ్గర పోయి, ఆయన శివప్ప నాయక, ఆయన వజ్ర వ్యాపారం వజ్రాలు తీసుకుని నా దగ్గర వచ్చేవాడు, ఇప్పుడు రావడం లేదే అంటే, లేదు ఆయనకు వైరాగ్యం వచ్చేసింది, నేనే హరిదాస దీక్ష ఇచ్చాను అన్నారు. మీరు చేసిన తప్పు, ఎందుకంటే ఆయనకి ఎట్లా వైరాగ్యం వస్తుంది, చాలా లోభి మనిషి, ఆయనకి ఎట్లా వైరాగ్యం వస్తుంది అంటే, లేదు నిజంగా వైరాగ్యం అంటే ఒప్పుకోడు కృష్ణదేవరాయ, పరీక్ష చేస్తాం అని. ఆయన భిక్షానికి వస్తుంటాడు. సో ప్యాలెస్కు భిక్షానికి పోతే ఆ భిక్షంలో ఒక పిడికిడి వజ్రాలు వేస్తారు. ఒక వారం రోజులు రోజు ఒక్కొక్క పిడికిడి వజ్రాలు వేస్తున్నారు అవునా. మనం వేదాంతం వింటున్నాం, అదేమైనా తర్వాత చూస్తాం. వేదాంతం వింటున్నాం అవునా, మనం భక్తులు అనుకుంటాం, ఓ మాట్లాడితే నేనే బ్రహ్మ అంటాం అవునా. కానీ అట్లా పిడికిడి వజ్రాలు రోజు ఒక వారం రోజు పిడికిడి వజ్రాలు వేస్తారంటే ఏం చేస్తాను చెప్పండి. కానీ ఒక వారం అయిన తర్వాత నిజంగా ఆ స్థితి వస్తేనే పరమాత్మ మనసు పోయేది. ఒక వారం అయిన తర్వాత ఏం చేస్తున్నాడో చూస్తామని కృష్ణదేవరాయలు, వ్యాసరాయలు వచ్చినారు. వస్తే సాయంత్రం 4 గంటల్లో చేయి కడుక్కుంటున్నాడు పురంధరదాస భోంచేసి. ఏం ఇంత లేట్గా భోంచేసినారే, ఎందుకంటే ఎవరో రోజు మా భిక్షంలో రాళ్ళు వేస్తున్నారు, అవంతా వేసి పారేసి వండుకోవాలంటే చాలా టైం పడుతుంది, అది ఎవరు ఈ పని చేస్తున్నారో తెలీదు. రాళ్ళు పారేసినారా, ఎక్కడ పారేసినారు, ఇదో ఇక్కడ వేసినామని చూపెడతారు. వీళ్ళు ఎన్ని వేసినారో అన్నీ అక్కడ చిప్పలు ఉన్నాయి. అంటే ఏమాత్రం విలువ లేదు దానికి. వజ్ర వ్యాపారి, ఆయన వజ్ర విలువ తెలుసు, భార్యకు కూడా తెలుసు, అయినా కూడా మనస్సు ఏమన్నా దాంట్లో ఆసక్తి వచ్చిందంటే రాలే. ఇట్లా చాలా మహానుభావులు ఉన్నారు. కానీ వాళ్ళు మహానుభావులు అట్లా ఉన్నారని మనం అనుకునేస్తే లాభంగా. మన మనస్సు ఎట్లా తయారయ్యేది, ఆ విధంగా తయారు కావాలంటే మనం ఏం చేయాలి, పరమాత్మ వైపు మనం పోయేదానికి ఈ 3 అడ్డు అంటారు పురంధరదాస. సతిమోహ శిశుమోహ జనని జనకర మోహ, సతిమోహ శిశుమోహ జనని జనకర మోహ, రసిక భ్రాతర మోహ రాజమోహ, పశుమోహ భూమోహ ಬಂಧುವರ್ಗದ ಮೋಹ ಅಸುರಾರಿ ನಿನ್ನ ಮರೆತೆನ ಕಾಯ ಹರಿಯೇ ಭಿನ್ನಹಕ್ಕೆ ಬಾಯಿಲ್ದವೈ. అర్థమవుతుంది. సతిమోహ శిశుమోహ జనని జనకరం. ఈ మోహ అనేది మనకు పరమాత్మ అయిపోయేదానికి అడ్డు. పురంధరదాస చెప్పినప్పుడు ఆ మోహాలే ఉండిందేమో. ఇప్పుడు కాలంలో మనం చూసుకుంటే పనికిరాని మోహాలు, క్రికెట్ మోహ, టీవీ మోహ, సెల్ ఫోన్ మోహ, మోదీ మోహ. చాలామంది ప్రవచనం వినే వాళ్ళలో ఇప్పుడు మోదీ భక్తులు అయిపోయినారు. మనస్సు ఇంత మోహంలో ఉంటే పరమాత్మకు ఎట్లపోతుంది? ఒకటి. మరొకటి ఏదడ్డు అంటే అన్నమద అర్థమద అఖిల వైభవద మద, అన్నమద అర్థమద అఖిల వైభవద మద,
ಮುನ್ನ ಪ್ರಾಯದ ಮದ ರೂಪಮದವು ತನ್ನ ತತ್ವದ ಮದ ಧಾತ್ರಿವಶದ ಮದ ಇನ್ನು ತನಗೆದುರಿಲ್ಲ ఇంతెంబ మతదొడ్ భిన్నకే బాయిల్ల. పరమాత్మ నేను ప్రార్థన చేస్తానంటే నోరే రాదు, ఎందుకంటే మద నా సమానం ఎవరున్నారు. ఇంతేకాదు మరొకటి అడ్డేమంటే ఇష్టు దొరకిదరే మత్తిష్టరాసే అష్టు దొరకిదరే మత్తష్టరాసే ಕಷ್ಟಬೇಡೆಂಬಾಸೆ ಕಡು ಸುಖವ ಕಾಂಬಾಸೆ ಇಷ್ಟ జీవనదాసే పురంధర విఠల. కోరికలు ఇంత దొరికితే మళ్ళీ ఇంత కావాలి, అంత దొరికితే ఇంకా కావాలి. ఎంత కావాలయ్యా? తగినంత డబ్బు ఉండాలి అంటారు. కర్ణాటక భాషలో కూడా సాకಷ್ಟು దుడ్డు అంటారు. సాకಷ್ಟು దుడ్డు అంటే ಎಷ್ಟು, తగినంత డబ్బు అంటే ఎంత చెప్పు. ఎన్ని కోట్లు వస్తే ఓ చాలు అనిపిస్తుందా? పేపర్లో చూస్తే తెలుస్తుంది. వాళ్ళే కాదు, మనం కూడా అట్లే ఉన్నాము. కానీ మనకు దొరకదు అంతే. అన్ని కోట్లు దొరికితే మనం అట్లే ఉంటాం. మరి దీనంతా ఎట్లా తప్పించుకునేది? పురంధరదాస మాదిరి లేదా ఎంఎస్ సుబ్బలక్ష్మి మామూలు వ్యవహారంలో ఉన్న వ్యక్తి అని, తర్వాత కైలాసాశ్రమం పీఠాధిపతి, అట్లా మనం తయారు కావాలంటే ఏం చేయాలి అంటే ఈ విషయాల గురించి బాగా వివేకం చేయాలి. అప్పుడే వైరాగ్యం వచ్చడానికి సాధ్యం. మనకి విషయాలు అవసరమే, జీవనం చేసేదానికి అవసరమే. కానీ ఎంత కావాలి, ఏం కావాలి అనే వివేకంలో లేదు మనకు. డబ్బు అవసరమే. అది ఒక సన్యాసి దక్షిణ భారతంలో తిరగాలంటే అక్కడైతే పర్వాలేదు. ఋషికేశు, హరిద్వారు, యమునోత్రి, గంగోత్రి అక్కడ బస్సులో పోవాలంటే ఎవరన్నా భక్తులు టికెట్ తీసిస్తారు. ఇక్కడ దక్షిణ భారతంలో అయితే అట్లా లేదు. ఇక్కడ సన్యాసిని ప్రూవ్ చేసుకోవాలి, చేసుకుంటేనే తర్వాత. కానీ డబ్బు అవసరమే. కానీ ఎంత కావాలి మనం వివేకం చేస్తున్నామా? తర్వాత అవసరం ముందు ఒకటైన తర్వాత ఒకటి వస్తుంటుంది. ಅನ್ನದಾತಕ್ಕಿಂತ ಚಿನ್ನದಾತರ ತೀಕ್ಷ್ಣ, ಚಿನ್ನದಾತಕ್ಕಿಂತ ಹೆಣ್ಣುಗಂಡಲು ಮನ್ನಣೆದ ಎಲ್ಲಕ್ಕೂ తీక్షితం నుంగుವುದು ఆత్మని మంకుతిమ్మ. ఆకలికి ఏమన్నా అన్నం కావాలంటాం. అన్నం దొరికిందంటే చిన్నం కావాలి అంటే బంగారం కావాలంటాం. బంగారం దొరికిందంటే సరే భార్య కావాలి, భార్య దొరికింది పిల్లలు కావాలి, తర్వాత ఇట్లే. ఇంకా బాగా వివేకం చేయాలి. మనకి విషయాల నుంచి ఆనందం వస్తుంది అనుకున్నాం. నిజంగా విషయాల నుంచి ఆనందం వస్తుందా? బాగా వివేకం చేయండి. ఒకవేళ విషయాల నుంచి ఆనందం వచ్చేది అయితే, ఏదో ఒక విషయం ప్రాప్తి అయినప్పుడు, ఒక వస్తువు ప్రాప్తి చేసుకున్నప్పుడు మనకు చాలా ఆనందమైంది, సంతోషమైంది. అబ్బా ఏం పుణ్యమో ఇది ప్రాప్తి అయ్యింది అని. ఆ వస్తువు మీ దగ్గరే ఉంది అవునా? మళ్ళా అదే ఆనందం ఉంటుందా? ఈ కర్ణాటక భాషలో ఒక సామెత ఉంది, మొదలు మల్లుగే తందా భర్త బరులుతుందా అని. అంటే పెళ్ళైన కొత్తలో మల్లెపూలు తీసుకుని వచ్చేవాడంట, ఇంటికి వచ్చి రావాలంటే రోజు మల్లెపూలు తీసుకుని వచ్చేవాడంట పెళ్ళైన కొత్తలో. తర్వాత ఒక 6 నెలలు, ఇప్పుడు కాలం 6 నెలలు అవసరం లే, 1 నెల అయితే చాలు, అప్పుడే డైవర్స్కి వచ్చింది. మొదలు మల్లిగెత్తున్నప్పుడు ప్రారంభంలో మల్లెపూలు తీసుకొచ్చాడు, రాని చీపురు పట్టుకుని వచ్చేవాడట. ఏమైంది? ప్రేమ ఒకే విధంగా ఉంటుందా? ఏదైనా సరే. అంతేకాదు సా అతిశయ దోష అంటారు. మనం ఎంత కావాలి సంపాదన చేసుకొని పెట్టుకున్నా ఇంకా కావాలి అనేదే ఉంటుంది. కానీ చాలు
అనేది వస్తుందంటే ఎవరో ఒక రాజు దగ్గర ఒక చాకలివాడు బట్టలు ఉతికిచ్చి ఆయన ఇచ్చి దాంట్లో జీవనం చేసుకున్నారు భార్యాభర్త. హాయిగానే ఉన్నారు. ఒకరోజు నదికి బట్టలు ఉతికేది నదికి పోతుంటే వాళ్ళకు 7 కొబ్బరి ఏంటి తెలుస్తున్నా బెల్లం తయారు చేస్తారు కదా, అటువంటి 7 కొబ్బరి డబ్బు దొరికిందట. 7 కొబ్బరి డబ్బు దొరికితే ఇంత దొరికింది, ఇప్పుడే మనం ఇంటికి తీసుకొని పోతే గ్రామస్తులంతా చూస్తారో గలాట్ అయిపోతుంది, రాత్రికి ఎత్తుకొని పోదామని సరే రాత్రికి ఎట్టో ఇంటికి తీసుకుని వచ్చినారు. చూస్తే 6 కొబ్బరి ఫుల్గా ఉందట. ఆ 7వది కొంచెం తగ్గింది, కొంచెం ఖాళీ ఉంది. వీడు కూలి పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు అంత డబ్బు దొరికితే హాయిగా ఉండొచ్చు కదా, కానీ వీడికేం అభిప్రాయం, వాళ్ళకే కాదు మనకు ఇదే అభిప్రాయం వస్తుంది. ఏమైనా 6 కొబ్బరి ఫుల్గా ఉంది, 7వది కొంచెం తగ్గింది, దీన్ని ఫుల్ చేసేస్తే మనం సామాన్యంగా చేస్తుంటాం, రౌండ్ ఫిగర్ చేస్తాం. రౌండ్ ఫిగర్ ఏం అభిప్రాయము, ఇంకా కావాలి అనేసి శనివారం ఉపాసన చేస్తున్నారు. ఆ రోజు రాజు ఇచ్చిన కూలి దాంట్లో వేసేది, కానీ అదేం ఫుల్ కాలే. సరే మళ్ళీ గురువారం రాఘవేంద్ర స్వామికి అని ఉపాసన చేస్తారు, ఆ డబ్బు దాంట్లో వేస్తారు. మళ్ళీ సోమవారం, వారానికి 3 రోజులు, ఇంక 7 రోజులు చేస్తే చనిపోతామని మళ్ళీ ఏం చేస్తున్నారు, రాజు దగ్గర పోయినారు. అయ్యా మనకి డబ్బు కావాలి. సరే రాజు ఇచ్చినాడు, కొంచెం ఇచ్చినాడు, అది తీసుకుని చేసినారు. అయినా కూడా అట్లే ఉంది అది. మళ్ళీ ఇంకోసారి రాజు దగ్గర పోయినారు, తీసుకుని వేస్తే అది అట్లే ఉంది. 3వసారి పోతే అప్పుడు రాజు అన్నాడు, నేను ఇచ్చిన జీతంలో కూలి ఏమి ఇస్తేమన్నా దాంట్లో హాయిగా ఉండేవాళ్ళు, ఇప్పుడేమైంది, వారానికి 3 రోజులు మీ ఇంట్లో పొగ రావడం లేదు. పొగ రావడం లేదంటే వంట చేయడం లేదు, మీరు ఉపవాసం ఉంటున్నారు. మళ్ళీ నా దగ్గర మళ్ళీ వచ్చి డబ్బు అడుగుతున్నారు. ఎందుకు, ఏమైంది అంటే చెప్పినారు, ఇట్లా 7 కొబ్బరి దొరికింది, దాంట్లో ఒక్కటి ఖాళీగా ఉంది, అవునా, ఖాళీగా ఉంది, దాన్ని ఫిలప్ చేయాలని 3 రోజులు ఉపాసన చేస్తాం, మీ దగ్గర డబ్బు తీసుకున్నాము, అయినా అది ఖాళీగానే ఉంది. రాజు అన్నాడు, దాన్ని తీసి పారేసేయండి. ఎప్పుడు అది ఫిలప్ కాదు, ఏది మన మనస్సు, ఎప్పటికీ ఇది ఫుల్ కాదు, చాలు అనేది రాదు. కనుక విషయాల్లో ఉండేటువంటి దోష దర్శన అంటారు. విషయాల్లో దోషం లేదు, విషయాల గురించి మన అభిప్రాయంలో ఏం దోషం ఉందో దాన్ని తీసేసుకోవాలి. విషయాలతో శాశ్వతమైన ఆనందం వస్తుంది అనుకుంటాం, కానీ ఏ సంస్పర్శజ భోగా దుఃఖయోనే ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేష్ రమతే బుధ. కృష్ణ పరమాత్మ అంటాడు 5వ అధ్యాయంలో, ఇంద్రియాలకి విషయానికి సంబంధం వస్తే, ఎప్పుడైతే సంబంధం వస్తుందో అప్పుడు మనకు ఆనందం ప్రారంభమవుతుంది. అది అవునా, ఈ విషయాలకి ఇంద్రియాలకి సంబంధం వస్తే సుఖము ఆనందం ప్రారంభమవుతుంది. కానీ ఆ సంబంధం ఎంతకాలం ఉంటుంది, మనకు అనిపిస్తుంది శాశ్వతంగా ఉండొచ్చు, ఎప్పుడు ఇట్లే ఉండొచ్చు అని. ఈ వ్యవహారం అంతా మీకు బాగా తెలుసు. పార్క్లో 2 అబ్బాయి అమ్మాయి లవ్ చేస్తున్నారు, కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు చేయి ఇట్లా పట్టుకున్నారు. మా చెయ్యి ఏ దేవుడి చేత నేను విడిపించడానికి సాధ్యం కాదు, మా తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులు, మా బంధువులు ఎవరునూ ఏం చేసినా విడిపించడానికి కాదు అని చేయి పట్టుకొని చెప్తున్నారు. 10 నిమిషాలు అయితే వాళ్ళే వదిలేస్తారు. ఏం చేపట్టుకుని కూర్చొని ఉంటారు. ఎప్పుడైతే విషయానికి సంబంధం వచ్చిందో ఆనందం, కానీ నిరంతరంగా అట్లా ఉండలేము. ఈ క్రిస్టియానిటీలో స్వర్గం అంటే ఎటర్నల్ డిన్నర్ అంటారు. ఎటర్నల్ డిన్నర్ దేవుడి ముందు కూర్చొని ఎప్పుడు తినేదంట. నిజంగా సాధ్యం ఎప్పుడు తినేదానికి, ఎంత రుచిగా ఉన్నా ఒకసారి తింటాం బాగుందంటే ఇంకొకసారి కావాలంటాం. అవునా, ఎవరింటికి పోయినామనుకోండి, తినే దాంట్లో ఒకసారి తిన్నాము బాగుంది, అవునా, ఇంకొకసారి కావాలనిపిస్తుంది.
చిన్న పిల్లలైతే గట్టిగా అడిగేస్తారు ఇంకొకటి అని. మనం అట్లా అడగలేము. కనుక ఏం చేస్తారు, డ్రామా వేస్తుంటాం, ఇట్లా ఇట్లా ఏదో కలుపుకొని ఏదో చేస్తుంటాం. వాళ్ళు చేస్తే వద్దు వద్దు అని చెయ్యి వెనక్కి తీసుకుంటాం. ఎందుకు వేస్తారు? 2 సార్లు తిన్నాం, 3వ సారి తిన్నాం, 4వ సారి అయ్యో వాంతికి వస్తుంది అంటాం. దాంట్లోనే ఆనందం ఉంటే ఎందుకు వాంతికి వస్తుంది? ఆద్యంతవంత కౌంతేయ. డివి గుండప్ప కూడా అంటారు, భ్రాంతియో సంపూర్ణ ಸುಖದಾಸೆ ಭಾಗ್ಯದಲ್ಲಿ ಸಂತಲೋಕದ ಸುಖ ಖಂಡ ಖಂಡವದು. ప్రారంభమవుతుంది. మనం సుఖం అనుకునే లోపల దుఃఖం ప్రారంభమవుతుంది. ఏదైనా ఇంద్రియ సుఖం మరొక సమస్య తీసుకొని రాలేదు అనేదాన్ని చూపెట్టండి, చూస్తాం. అయ్యో స్వామీజీ, మన అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంది, మళ్ళీ పోతే పనులు ఇప్పుడు కాలంలో ఇట్లే జరుగుతుందని ఒప్పుకున్నాము, పెళ్లి చేసేస్తున్నాము, ఇప్పుడు డైవర్స్కి వచ్చింది. ఇదంతా ఎందుకు? ఎప్పుడు అనుభవించి ఇంద్రియ సుఖం యొక్క ఫలం. ఎవరో నేను ప్రవచనానికి వచ్చిన కొత్తలో ఒక సమస్య తీసుకువచ్చారు. స్వామీజీ, మాకు మగ సంతానం కలుగుతుంది, ఆ మగ సంతానం నామకరణం చేస్తే చనిపోతుంది. 2 పుట్టినారు, నామకరణం చేస్తే పోతూ ఉంది, దీనికి ఏం చేయాలని. నేనన్నాను, ఆ విద్య నాకు తెలీదు, నాకేమన్నా సంతానం ఉన్నా లేకపోయినా ఎట్లా ఆనందంగా ఉండాలి అది కావాలంటే చెప్తాను నేను, కానీ దీనికి నాకు తెలీదు. మీరు ఎస్కే జైన్ అని ఒక అతను ఉండేవారు పూర్వంలో. ఇప్పుడు కర్ణాటకలో ఉదయ్ టీవీలో ఆదివారం ఎస్కే జైన్ అని ఒక ఆయన భవిష్యం చెప్తుంటాడు. వాళ్ళ తండ్రి ఆయన కూడా ఎస్కే జైన్, ఆయన శ్రీకాంత్ జైన్, ఈయన శ్రీకాంత్ జైన్, ఆయన శశికాంత్ జైన్. వాళ్ళ దగ్గర పంపించాను. ఎందుకంటే ఏ కోరిక వస్తుందో అది మళ్ళీ మన సమస్య దుఃఖమే అవుతుంది అని అనుకుంటూ చెప్తున్నా. ఆయన దగ్గర పంపించాను. వాళ్ళు ఏదో శాంతి చేశారు, మళ్ళీ మీకు మగ సంతానం కలుగుతుంది, అబ్బాయి ఉంటాడు, మీరేం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పినారు. మగ సంతానం ఇప్పుడు కూడా ఉన్నాడు, మగ సంతానం కలిగింది, ఉన్నాడు. ఆయనకు నామకరణం చేయాలంటే ఎప్పుడు చేయాలి అంటే వాడిని అడగండి అన్నాను నేను. ఆయన ఏం చేశారు, వద్దు మీరు స్వామీజీని అడగండి, ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు చేయండి అన్నారు. నేను మళ్ళీ ఆయనకు ఫోన్ చేశాను, నాకు ఈ విద్య తెలీదు, నాకెందుకు మీరు నా జవాబుదారికి ఇస్తారు, మీరే చెప్పండి అన్నారు. లేదు మీరు ఏ డేట్ అన్నా చెప్పండి అన్నారు. నేనన్నా సంవత్సరం ఊరుకునండి, ఆ సంవత్సరం పుట్టిన పండుగ చేస్తారు కదా, ఆ రోజు నామకరణం చేయండి అన్నాను. సరే చేస్తున్నారు, ఇప్పటికీ ఉన్నాడు. కానీ వాటితో ఇప్పుడేమైందంటే ఆ అమ్మ వృద్ధాశ్రమంలో పోయి చేరుకుంది, ఉంది. భర్త నేను రానన్నాడు, ఆమె మాత్రం పోయి వృద్ధాశ్రమంలో ఉంది. ఎందుకు? కోడలతో ఎగలేక. నిజంగా ఇప్పుడు ఆ కోరిక ఏది మగ సంతానం అవుతుంది, పోతుంది, వద్దులే అనుకొని ఉంటే కోట్ల ఆస్తులో ఇంట్లోనే హాయిగా ఉండేది ఆమె. ఇప్పుడు ఎక్కడ వృద్ధాశ్రమంలో పోయి తిరిగి వాళ్ళు చెప్పినట్టు వింటూ, అంటే ఒక్క కోరిక వచ్చిందంటే అది ఎక్కడికి తీసుకుని పోతుందో తెలీదు. కనుక పరమాత్మ ఏమి ఇచ్చినాడో మన ప్రారంభ ప్రకారం దాంట్లోనే తృప్తిగా ఉండాలి, చాలు, ఇంకేమవుతాం. ఇట్లా ఆ విషయాల్లో ఉండేటువంటి దోష దర్శన కాదు, విషయాల గురించి మన అభిప్రాయంలో ఏ దోషాలు ఉన్నాయో శాశ్వతమైన సుఖం అనుకుంటాం. లేదో ఇది ప్రాప్తి చేసుకుంటే నా మనస్సు తృప్తి పడుతుంది, ఇంకా కావాలని దాకా ఎక్కువ అవుతుంది. అంతేకాదు మోహ మద మాత్సర్య పెరుగుతుంది, మోద మహ కోరికలు పెరుగుతుంటాయి. దీంతో పరమాత్మ అయిపోవాలంటే కుదరదు. గనుక ఏది ఉందో దాంట్లో తృప్తిగా ఉండేదానికి ప్రయత్నం చేయాలి. అట్లా ఉండేదానికి సాధ్యమైతే అప్పుడు మనం పురంధరదాస వజ్రాలు దొరికినా కూడా ఎట్లా ఉపయోగం చేసుకోలేదో మనకు కూడా అంతే. ఒక్కడ దొరికినా వద్దన్నది.
ఇక్కడ ఇప్పుడు ఉన్నట్టే మోదీ ఏమైనా చేస్తుంటాడు, ఊరికే ఉండడు ఆయన, అవునా? అనౌన్స్ చేస్తున్నాడు అనుకోండి, ఏమని ఎవరెవరు రేపు ఉదయం 9 నుంచి సాయంత్రం 8 వరకు, రాత్రి 8 వరకు వచ్చి బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడతారో వాళ్ళ అకౌంట్కు ₹1,00,000 వేస్తాం అన్నాడు అనుకోండి. అప్పుడు మేము ఎంతమంది ఉంటాం ఇక్కడ? నిజంగా అటువంటి ఏదైనా అనౌన్స్మెంట్ చేసినా వద్దు, నువ్వే ఆనంద స్వరూపం అనేది వింటున్నాం, అదే కావాలి. వీళ్ళు ₹1,00,000 తీసుకుని ఏం చేస్తావు? మళ్ళీ రేపు మళ్ళీ ఆ ₹1,00,000 కట్టండి అంటే మళ్ళీ కట్టవలసిందే కదా. కనుక ఒకవేళ దేవుడే ఇస్తాడన్నా వద్దు, నాకు కావాల్సింది నువ్వే. అంత వైరాగ్యం మనకు వచ్చేదానికి ఏ కోరిక వచ్చినా ప్రతిపక్ష భావన అంటారు. ఇది అవసరమా? నిజంగా మనకు జీవితంలో అనేక కోరికలు అవసరం లేదు, కానీ ఏం చేస్తున్నామంటే మన జీవితం ఎంత కావాలో అంత మాత్రం మనం చేసుకుంటే చాలు. కాదు, వేరే వాళ్ళని చూస్తాం. మా అన్న కారు కొన్నాడు, మనకు అప్పుడే ప్రారంభమైంది. మనకు కారు అవసరం ఉందా? అన్న అయితే 10 కిలోమీటర్లో 15 కిలోమీటర్లో పోవాలి ఎక్కడో ఉద్యోగానికి, సరే ఏదో కొన్నాడు అప్పు చేసుకొని. మనం ఇంటి ముందే ఉంది స్కూలు, పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే చదువుకుంటారు. భార్య కూడా పక్క స్కూల్లోనే పోతుంది. ఈ కారు తీసుకుని ఎక్కడ పోవాలి? మనకెందుకు? అట్లా వివేకం చేయము. ఏం చేస్తాం? వాళ్ళు కొన్న తర్వాత మనం ఇట్లుంటే సైకిల్లో తిరుక్కొని సమాజం ఏమనుకుంటుంది? మనకేమైనా మర్యాద ఉంటుందా? నిజంగా వేరే వాడు మర్యాదతో మనకేం లాభం చెప్పండి? వాళ్ళు మర్యాద ఇచ్చినారు, ఏదో గౌరవం ఇచ్చినారు, లాభం ఏమి? వేరే వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేయాలి, వేరే వాళ్ళు నన్ను బాగా చూడాలి అని వేరే వాళ్ళ కోసం జీవనం చేస్తానికి పోతే ఇరుక్కుంటాం, వైరాగ్యం రాదు. వేరే వాళ్ళని చూసి కోరిక పెంచుకోకూడదు. ఎంత మాత్రం అవసరమో జీవితానికి అంత మాత్రమే. అది విరక్తి. అప్పుడు మోదీ అనౌన్స్ చేస్తున్నా, ఎవరు అనౌన్స్ చేస్తున్నా, నాకు వద్దులేవో పో అనే దృష్టి వస్తే అప్పుడు పరమాత్మనే కావాలనేది వస్తుంది మనకు. ఇది కర్తృతంత్ర అంటే చెప్పినాను నేను. మీరు వివేకం చేసుకొని చాలు అనేది రావాలి, కానీ ఆ వివేకం మీరు చేసుకోకుండా పోతే ఏ గ్రంథం చదివినా ఏం చేసినా వేరే వాళ్ళని చూసి కోరికలు పెంచుకోకూడదు. మనకి ఎంత మాత్రం అవసరమో అంత మాత్రమే. కానీ దాంట్లో కూడా ఎంత మాత్రం అవసరం అంటే దాంట్లో కూడా వేరే వాళ్ళని చూసి మనం మళ్ళీ కోరికలు పెంచుకుంటుంటాం. ఇప్పుడు మన అబ్బాయిని స్కూల్కి పంపేయాలి, కాలేజీకి పంపేయాలి అన్నా, వానికి దేంట్లో ఆసక్తి ఉందో, దాంట్లో వాళ్ళలో ఏ యాటిట్యూడ్ ఉందో, ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉందో, ఏ కోర్సుకు పంపిస్తే వాడు బాగా చదువుకోగలడో దానికి పంపించాలి. మన అబ్బాయి ఏం చదువుకోవాలి అనేది వేరే వాళ్ళు నిశ్చయం చేస్తారు. చూడు, మా వియ్యంకుల వాళ్ళ మనవుడు వాడు డాక్టరు కనుక మా అబ్బాయి కూడా డాక్టర్ కావాలి, నా మనవుడు కూడా డాక్టర్ కావాలి. ఇట్లా మొదలు పెట్టేస్తాం. జీవితానికి ఎంత మాత్రం అవసరమో అంత మాత్రమే. సన్యాసి జీవితంలో అయినా సంసార జీవితంలో ఎంత మాత్రం అవసరం అంతే. సో అది ప్రతిపక్ష భావంతో కోరికలంతా తీసేసుకుంటూ ఉండాలి. మళ్ళీ విషయాలతో ఉండేటువంటి మోహ మద మాత్సర్యం తర్వాత కోరికలు పెరుగుతూ ఉంటాయి అనే దోషాన్ని మనం కనుక్కోవాలి. అంతఃకరణాన్ని శుభ్రం చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు విరక్తి స్థానం అవుతుంది. పరమాత్మనే ₹1,00,000 ఇచ్చిన వద్దు బాబు, నువ్వు ఉంటే చాలు, ₹1,00,000 వద్దు, పరమాత్మ నువ్వు ఉంటే చాలు అనే స్థితికి వస్తే అప్పుడు విరక్తి స్థానం అయింది.
ఎప్పుడవుతుందో ఇది తెలీదు. మీ ప్రయత్నంతోనే నిశ్చయం అవుతుంది. ఇక్కడికి మనం నిలబెడతాం. తర్వాత చాలామంది కొత్త వాళ్ళు వచ్చినారు, చాలా సంతోషం. ఇట్లే ప్రతి కార్యక్రమానికి వస్తూ ఉండండి. అవునా? ఆంధ్రాలో ఈ ప్రక్రియ, ఈ విధంగా బోధ చేసేటువంటి సంస్థ ఇది ఒక్కటే ఉండేది. ఇది చాలా వరకు అభివృద్ధి అయితే నిజంగా మొత్తం ఆంధ్ర వాళ్ళకి అనుకూలం అవుతుంది. తర్వాత కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళు ఇక్కడ పుస్తకాలు, సచ్చిదానంద సరస్వతి పుస్తకాలు, శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి అని కొడైనర్సిపూర్ హాసన్ డిస్టిక్లో ఉండేవాడు. ఆయన టీచర్గా పనిచేసేవాడు, గృహస్థ జీవితంలో ఉండేవాడు. కానీ ఆయన సాహిత్యం మొత్తం ప్రపంచంలోనే వేదాంతంలో బెస్ట్. వీళ్ళు ఎవరెవరికి అవార్డు ఇచ్చినారు. నిజంగా అవార్డు ఇవ్వాలంటే ఆయనకే ఇవ్వాలి. వేదాంతంలో ఊరికి ఎవరో లవ్ అని డ్యాన్స్ చేసే వాళ్ళకంతా అవార్డు ఇచ్చినారు. నాన్ సెన్స్ ఫెలోస్. వేదాంతం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆ సత్యనారాయణ సరస్వతి సాహిత్యం బెస్ట్. సాధనా భాగము, సిద్ధాంత భాగం, స్వస్వరూపం నిలబెట్టేస్తాడు ఆయన. అంతా నేనే, అన్ని శరీరాల్లో ఉండేది కూడా నేనే అనే అనుభవపూర్వకంగా మనకు అర్థమయ్యే రీతిగా రాశాడు. ఆ గ్రంథాన్ని చాలా వరకు తెలుగులో అనువాదం చేశారు ఈ ఆశ్రమం వాళ్ళు. సో ఆ గ్రంథాల్ని కొనుక్కొని ఇక్కడ విన్న తర్వాత చదివితే నిజంగా అఖండ స్వరూపంలో మిగిలిపోతారు. ఇది ఒకటి, మీకు జన్మ సార్థకం అవుతుంది. తర్వాత మళ్ళీ ఎట్లా గ్రంథాలు కొన్నారంటే మళ్ళీ వేరే గ్రంథాలు అనువాదం చేసి ప్రింట్ చేసడానికి సహాయం చేసినట్టు అవుతుంది. కనుక కావాల్సిన వాళ్ళు గ్రంథాలు ఇక్కడే ఉన్నాయి, అన్నీ ఒక సెట్ తీసుకోవచ్చు. పెద్ద ఇదేం లేదు. 1020 ಎಷ್ಟು పుస్తకాలు? 60-70 పుస్తకాలు ఉంటాయి ఒక సెట్టు. 1020 రూపీస్. ఈ కాలంలో కుటుంబంపై టిఫిన్ చేసేస్తే అయిపోతుంది 1020 హోటల్లో. కనుక అందరూ ఒక సెట్ తీసుకోండి అని చెప్తూ, తర్వాత అమృత వాక్కులు అని ఒక పుస్తకం మొన్న ఇక్కడ ఇచ్చినాము. అది ఒక 16 కాపీలు వచ్చింది, అయిపోయింది. మళ్ళీ ఈరోజు రావాల్సిందేమో రాలేదు, రేపు రావచ్చు. వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు ఆ పుస్తకాన్ని. హరి ఓం నారాయణ. మళ్ళీ ఉదయం ఇది